తగలేదు కదా? లే, రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా హెల్ప్ అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? పొగరు ఎక్కువైపోయి. థ్యాంక్స్ సురేష్ గారు, వస్తాను. రా వెళదాం. బాబ్జీ, ఆ అమ్మాయి బ్లైండా? ఆ అమ్మాయి పుట్టిగుడ్డి. ఆ అమ్మాయి మూమెంట్ చూస్తే ఎవరు అనుకోరు. సేవ్ చేసినందుకు థ్యాంక్స్ సురేష్. మీనా గారు, ఏంటి చెప్పండి. మీకు చూపు లేదని ఇప్పటి వరకు నాకు తెలియదండి. ఐఎమ్ వెరీ సారీ. సాధ్యమైనంత వరకు ఎవరికి నేనే తెలియనివ్వను, ఎందుకంటే సింపతితో ఇలా సారీలు చెప్తారని. సింపతి చూపించటం నాకు ఇష్టం ఉండదు. జాలి పొందటం అంత దురదృష్టం లోకంలో మరొకటి ఉండదు. నన్ను అడిగితే కళ్ళు లేని వాళ్ళని, కాళ్ళు లేని వాళ్ళని చూసి జాలిపడ్డం కాదు, మనసు లేని వాళ్ళని చూసి జాలిపడాలి. సీరియస్ కబుర్లు ఎందుకు కానీ మీ ఎత్తంత చెప్పనా? ఎంత? 6 అడుగులు. అరే, ఎలా చెప్పారు? నా మీద పడ్డ మీ నీడని బట్టి. మీ వెయిట్ ఎంతో చెప్పనా? చెప్పండి. 60 కేజీలు. ఓ గాడ్, ఇదెలా చెప్పారు? మీ వెయిట్ కి బల్ల కదలికని బట్టి. మీరు సామాన్యులు కారండి. బాగుందా? ఏంటి? నవ్వండి, బాగుంటుందని కార్డిచ్చారుగా. తప్పుగా అనుకోలేదు కదా? అనిపించింది చెప్పడంలో తప్పే ఉందండి. తప్పు లేదు గనక నా గురించి మీకు ఏమనిపించిందో చెప్పండి. అమాయకులని, బస్సులో మీ పద్ధతి బట్టి మంచివారని, పూలు కొన్న విధానం బట్టి సభ్యత గలవారని, మీ మాటల్ని బట్టి నా మీద ఇష్టపడేవారని. యువర్ వైజ్ అండ్ ఫ్రాంక్. థ్యాంక్ యూ. నోము పండించరా స్వామి, నోము పండించరా స్వామి. వదలరా నన్ను. ఎవర్రా నువ్వు? నేను పతివ్రతను. ఏమండి, రక్షించండి. ఏమండి, ఎవడో నన్ను మన ఇంట్లో వచ్చి భంగమనం చేస్తున్నాడు. వదలరా రే. అయ్యో, పతివ్రత. ఒరేయ్ కొడకా, రారా రే. అయ్యో, ఎవడ్రా నువ్వు? వయసులో ఉన్న మా అమ్మని ఎదిగిన కొడుకు ముందు మా నాన్న సమయం చూసుకొని వస్తావా? నేనే నీ మొగుడి పరమాన్ని అంత గట్టిగా నొక్కేసేమిటే? కొంచెం ఉంటే నీ తాడి తెగేది. మీరని నాకేం తెలుసండి? ఎవరో పరాయి పురుషుడు వచ్చి నన్ను భంగమానం చేస్తున్నాడు అనుకున్నానండి. భంగమానం ఏమిటే నీ బొందా? పతివ్రతలు డైరెక్ట్ గా నోటితో మానభంగం అనకూడదండి, కళ్ళు పోతాయి. నువ్వేమిట్రా ఇడియట్, నడువును వెరగొట్టేసావు. నాకేం తెలుసు డాడీ? నా ఏజ్ గ్రూప్ ఎవడో మమ్మీ మీద అటాక్ చేస్తాడేమో అనుకున్నాను, అంతే. నా బ్లడ్ బాయ్ అయింది, నేను అడ్డి పెరిగింది. అయినా ఇదే మాయరోగం అండి మీకు. మళ్ళీ నాకు యవ్వనం వస్తే మాయరోగం అంటావంటే ఇడియట్. అసలు మీ ఇద్దరు నా కళ్ళ ముందు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయ్యో వదరా బాబుజీ. చిత కొట్టారు కానీ కట్టుకున్న పెళ్ళం కన్న కొడుకే నన్ను గుర్తుపట్టలేదంటే సైగలు చేసే పిల్ల దానికేం తెలుస్తుంది నేను ఓల్డ్ ఫెలోనని. సైలెన్స్ సైలెన్స్ డియర్ స్టూడెంట్స్. ఎవడి కొత్త లెక్చరర్? పులిలా ఉన్నాడు అనుకుంటున్నారు కదూ? జూలు లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారా అనుకుంటున్నానండి. అక్కడ ఉంటే ఏ స్మగ్లరో చర్మం వలిసిపోతాడని అని నవ్వుతాను అనుకుంటున్నారా? నాకు నవ్వు రాదు, పిచ్చి కోపం వస్తుంది. ఈ కంచు కంఠం కనకారావు కోపం వచ్చిందంటే ఎవడి మీద అయినా సరే ఏదో ఒక కేసు పెట్టి పిలక పట్టుకుని కోర్టుకి ఇచ్చుకెళ్ళి ఐపీసీ సెక్షన్ 203 ప్రకారం ఉరేయించేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆవేశంలో పొరపాటు పడ్డట్టున్నారు. ఉరి శిక్ష సెక్షన్ ఐపీసీ 203 కాదు సార్, 302. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. నాకు పాఠాలు నేర్పడానికి వచ్చావా? నేను చెప్పింది నేర్చుకోవడానికి వచ్చావా? అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఎలాగో కనిపించరు సార్, ఎందుకంటే మా మీనాకు చూపు లేదు. వాట్? గుడ్డిదా? గుడ్డిదానివి నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావా? వాట్ ఈస్ దిస్? అసలు గుడ్డిదానివి నీకు చదువెందుకు? పైగా లా కోర్సు, 1,00,000 సెక్షన్లు, కొడితే బొప్పు కట్టేంత లావు పుస్తకాలు, కళ్ళున్న వాళ్లే చదవలేక చస్తుంటే కళ్ళు లేని దానివి నీకెందుకమ్మా కోర్టు మెట్ల మీద బోర్లా పడ్డానికి తప్ప. ఆపండి, ఏమిటా మాటలు?
అది కాదండి ఈ గుడ్డమ్మాయి. గుడ్డిది అని పదే అంటానికి మీకు తప్పుగా అనిపించడం లేదు? అదేంటండి గుడ్డిదంటే తప్ప. పోనీ కాస్తే చెప్పండి, ఇంగ్లీష్లో క్లాస్గా బ్లైండ్ అంటాను. స్టాప్ ఇట్. నోటుకొచ్చుంటే మాట్లాడటం కాదు. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు? ప్రతి క్లాసు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయిన ఇంటెలిజెంట్ స్టూడెంట్ మీరా. 10వ ఏటనే భగవద్గీతను బ్రెయిలీ లిపిలోకి ట్రాన్స్లేట్ చేసిన మేధావితను. మన కాలేజీకే గర్వకారణం. అటువంటి అమ్మాయిని అంతంత మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? అది బెల్ల అయింది, నాకు వేరే క్లాస్ ఉంది, నేను వెళ్ళొస్తాను. ఇలా తగులుకున్నాడు బాబు. అమ్మా మీనా, చదువు ఎంత ఉంటేనే ఆ మనిషికి సంస్కారం లేదు. అతని మాటలకు బాధపడకమ్మా. బాధ నా గురించి కాదు సార్, లోకంలో నాలాంటి వాళ్ళు ఎంతమందిలో మాటలు పడుతున్నారో తలుచుకుని బాధపడుతున్నాను అంతే సార్. హలో మీనా గారు. హలో సురేష్ గారు, మీరా? రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ సురేష్ గారు, కానీ మీకెందుకు శ్రమ? నేను బస్సులో. బస్సు పాటు అదృష్టం నా కార్ చేసుకోలేదా? కూర్చోండి. అన్నట్టు ఇవాళ మీ క్లాస్లో జరిగిన విషయం గురించి బాబ్జీ నాకు చెప్పాడు. ఆ లెక్చరర్ గారిని తోటి మనుషుల్ని మాట్లాడటం లోకానికి మామూలే సురేష్. వాటి గురించి ఆలోచిస్తే జీవితం వృధా అవుతుంది. మీ మాటలు వింటుంటే నాకు మీ మీద అడ్మిరేషన్ పెరుగుతోంది. థ్యాంక్ యూ సురేష్. వానొస్తున్నట్టుంది. అవును. ఒకసారి కార్ ఆపుతారా? ఎందుకు? వాళ్ళు తడవడానికి. తడవడానికా? అవును. ఏమిటి వాళ్ళలో తడవడం అంటే అంత ఇష్టమా మీకు? అవును, చిన్నప్పటి నుంచి నాకు వానంటే చాలా ఇష్టం. ఇలా వానలో తడుస్తుంటే అది ఆత్మీయుల ప్రేమలా అనిపిస్తుంది. అదిగో అమ్మాయి వచ్చేసింది. హాయ్ సురేష్. హాయ్ బాబ్జీ. అమ్మ మీనా, ఎక్కడికి వెళ్ళావు అమ్మాయి? ఎంత ఆలస్యమైంది? బట్టలేమిటమ్మా ఇలా తడిసిపోయాయి? ఏం లేదు నాన్న, వానొస్తుంటే నేనే కావాలని సరదాగా తడిశాను. నీ సరదా ఇక్కడ అందరికీ టెన్షన్ తెప్పించిందమ్మా. అవును, అబ్బాయి ఎవరు? నా ఫ్రెండ్ సురేష్ అంకల్. ఇతనే నన్ను సేఫ్గా తీసుకొచ్చాడు. క్షేమంగా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు. దాందే ఉందండి, ఓ ఫ్రెండ్గా హెల్ప్ చేశాను అంతే. ఓకే మీనా, బాయ్. బాయ్. ఉంటానండి. ఓకే బాయ్ బాబ్జీ. బాయ్. కుర్రాడు చాలా బుద్ధివంతుల్లా ఉన్నాడు కదూ? చాలా మంచోడు అంకుల్, మా కాలేజే, నా ఫ్రెండ్. అరే, నీకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? నీ బ్యాచ్ అంతా తొట్టి గ్యాంగ్ కదా? అది నీ బ్యాచ్, నా బ్యాచ్ కాదు. అమ్మా, నాన్న లోపల తీసుకెళ్ళి పెట్టు అన్నం. మీనక్క, దేవుడికి దండం పెడితే అడిగినవన్నీ ఇస్తాడా? దేవుడికి దండం పెట్టడం అడిగినవన్నీ ఇస్తాడని కాదు, మనకిచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పడానికి. గ్రేట్ సేయింగ్ మీనా. థ్యాంక్ యూ. కమ్ లెట్స్ గో. వెరీ గుడ్. దట్స్ రైట్. బ్రహ్మాండమైన ఫిగర్స్ వస్తున్నాయిరా. గుడ్డి వేళం అనుకుంటాను రా. ఒరేయ్, గుడ్డి వాళ్ళైతే మనకు మరీ అడ్వాంటేజ్ రా. అయినా కళ్ళు కాదు కదా మనకు కావాల్సింది. చూడండి, డాషింగ్ ఏ టైప్ లో ఇస్తాను. గుడికెళ్ళి వస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటే? వెరీ నైస్, సాఫ్ట్ బాడీ. బాగుందా? ఇంకో హిట్ ఇవ్వనా? రాస్కల్, చూపులేని వాళ్ళు టీచ్ చేయడం మగదానా అనుకున్నావా? ఏయ్, ఊరికే మీద పడే వీధి కుక్కల్ని వదలర్రా. ఏంటే వదలక పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇస్తే ఇచ్చుకో. వీడెవడో తెలుసా? ఎమ్మెల్యే కొడుకు. ఆ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలీదు, కానీ వీడి మాత్రం రోగ్. వీడిని పోలీసులకు అప్పగించను. నా ఫ్రెండ్ చేతే బుద్ధి చెప్పిస్తాను. శారదా, చాచి కొట్టవే. అరే, కళ్ళు లేకపోవడం దురదృష్టం కావచ్చు, కానీ మానవత్వం లేకపోవడం దౌర్భాగ్యం అనిపించుకుంటుంది. మీనా, పశువులకి మనుషులకి తేడా ఆలోచించే శక్తి ఉండటం, అదే నీకుంటే వెళ్ళి ఆలోచించి చూడు, నువ్వు చేసిన ఎంత నీచమైన పను. జనాలు పోగొతున్నారు, పదండ్రా. చిన్నదానివి, చూపులేని దానివైనా చాలా ధైర్యంగా బుద్ధి చెప్పావమ్మా. తప్పుని తప్పని చెప్పి పనిష్ చేయడానికి ధైర్యం ఉండక్కర్లేదు సార్, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. కమాన్ శారదా.